శ్రీ గణేశాయ నమః. శివాయ గురువే నమః. లవ్ చేసుకునే వాళ్ళందరికీ నేను మాట చెప్తానండి. ఖచ్చితంగా ప్రేమించే వాళ్ళందరూ మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం, ఆ పర్సన్ లేకపోతే ఒంటరిగా భగవంతుడిని ఆరాధిస్తూ తపస్సు చేసుకుంటూ ఒంటరిగానైనా గడుపుతాం, కానీ వేరే వ్యక్తిని చేసుకోము అని సిన్సియారిటీ ఉంటేనే చేసుకోండి. కొన్నాళ్ళ పాటు ప్రేమించడం ఏదో పెద్దవాళ్ళు తిట్టారనో, లేకపోతే కంట్రోల్ చేశారనో, లేకపోతే క్యాస్ట్లు వేరనో, జాతకాలు సరిలేదనో మళ్ళీ విడిపోవడం అది కరెక్ట్ అయిన విషయం కాదు, అది ధర్మం కాదు. ఆ పాపం జన్మలకి విడిచిపెట్టదు. ఖచ్చితంగా ప్రేమించామంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, అవసరమైతే పెద్దల్ని ఒప్పించైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేము వివాహం చేసుకుంటాం అనే ఒక సిన్సియారిటీ ఉంటేనే వివాహం చేసుకోండి. మళ్ళీ ఏజ్లు, క్యాస్టులు, అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, ఇతరత్ర ఏదైనా గొడవలు కానీ, లేకపోతే ఇంకా రకరకాల కారణాలతో విడిపోతే అటువంటి టైంపాస్ ప్రేమల వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఇంకొక వ్యక్తి ఫీలింగ్స్తో ఆడుకునే హక్కు ఎవరికీ లేదండి. ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసేసినా ఆ పాపం అనేది విడిచిపెట్టదు. అది దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి ఒక బంధంలో ఉన్నాం అంటే ఓకే, భగవంతుడు ఒక వ్యక్తిని మన జీవితంలోకి పంపించాడు, ఆ వ్యక్తితో బంధంలో ఉన్నామంటే పెళ్లి చేసుకుంటామనే ఒక అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటేనే దాన్ని ఇచ్చేసుకోండి. ఎంతమందో గురించి పురాణాల్లో పాత్రలు అవసరం లేదు దీనికి. ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, ఆవిడ ఏజ్ 14 ఏళ్ళ వయసులో పెళ్లి చేశారు. ఆవిడ భర్త ఏజ్ 40 years దగ్గర. పిల్లల్ని కన్నది, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించింది, రాజ్యాన్ని కూడా పరిపాలించింది. చివరి వరకు మరణించే చివరి క్షణం వరకు కూడా ఎటువంటి అధర్మం చేయలేదు. ఈనాటికి చరిత్రలో ఆవిడ గురించి, ధైర్యం గురించి చెప్పాల్సి వచ్చేసరికి ఝాన్సీ లక్ష్మీబాయి, మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. కనుక ఫైనాన్షియల్ కండిషన్స్, పెద్దవాళ్ళు ఇవన్నీ కాదండి. ప్రేమించేటప్పుడు తెలియదా ఇలాంటి ఆటంకాలు అనేవి వస్తాయని? కనుక అవసరమైతే ఒప్పించి భగవంతుడి మీద భారం వేసి అయినా సరే శాశ్వతమైన బంధాలు చేయండి, కానీ టైంపాసుల పేరుతో ఇంకొకరి జీవితాలతో, ఇంకొకరి ఫీలింగ్స్తో ఆడుకోకండి. అది జన్మలకి కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. అది చాలా ఇంపార్టెంట్, మనం గమనించుకోవాల్సిన విషయం. అప్పుడు మన క్యారెక్టర్ ప్యూర్గా ఉన్నట్టు లెక్క. అంతేగాని పెళ్ళికి ముందు ఒకడు, వీధి చివరి ఒకడు, ఇంకొక ఫోన్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో ఇంకొకరు 100 మంది, వీళ్ళందరితో చూస్తూ పెళ్ళి ఇంకొకరితో అంటే పుట్టే పిల్లలు కూడా పనికిమాలినోళ్ళు, దుర్మార్గులు, మనకు మనశ్శాంతిని లేకుండా చేసి మన జీవితాన్ని నరకం చేసే పిల్లలే పుడతారు. మన ప్రవర్తన ఉత్తమంగా ఉన్నప్పుడే మంచి పిల్లలు పుడతారు. సో ప్రేమిస్తే సిన్సియర్గా మనిషితో ఉండి ఆ మనిషిని వివాహం చేసుకొని ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని మనం ఈ సంక్రాంతి సందర్భంగా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. ప్రేమ పేరుతో ఇంకొకరి జీవితాలతో ఆడుకోకండి. ప్రేమిస్తే ఖచ్చితంగా వివాహం చేసుకోండి ఆ పర్సన్. జై శ్రీరామ్, జై హనుమాన్.